Oh
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा अवतार मेहर बाबा की जय। अब मन मेहर ध्याओ, अब मन मेहर ध्याओ, परमानंद परम सुखदाता, परमानंद परम सुखदाता, परम प्रेम से ध्याओ गाओ, अब मन प्रेम से ध्याओ गाओ, अब मन मेहर ध्याओ, अब मन मेहर ध्याओ, परमानंद परम सुखदाता, परमानंद परम सुखदाता, परम प्रेम से ध्याओ गाओ, परम प्रेम से ध्याओ गाओ, अब मन मेहर ध्याओ, अब मन मेहर ध्याओ, परम स्नेही दीनो बंधु, परम स्नेही दीन को बंधु, परम ज्ञानी और करुणा सिंधु, परम ज्ञानी और करुणा सिंधु, सकल चराचर के हितकारी, के हितकारी, के हितकारी, सकल चराचर के हितकारी, के हितकारी, के हितकारी, उन्हें भज के परम पद पाओ, उन्हें भज के परम पद पाओ, जय गाओ मेहर गाओ, अब मन मेहर ध्याओ, अब मन मेहर ध्याओ, परमानंद परम सुखदाता, परमानंद परम सुखदाता, परम प्रेम से ध्याओ गाओ, परम प्रेम से ध्याओ गाओ, अब मन मेहर ध्याओ, अब मन मेहर ध्याओ, काहे
शिखरि निगमा परब्रह्म परमात्म परमेष्टि पदमुलगु शिरसान मामि प्रेम संबोध प्रिय साध्य
నిరతము నీ ప్రేమ పొందాలని నీ పాద కమలాలు తాకాలని నిరతము నీ ప్రేమ పొందాలని నా మనసన్నది నీవే పెన్నిది చేరాలని ఉంది నీ సన్నిధి చేరాలని ఉంది నీ సన్నిధి బాబా నా ప్రేమందు కోరాహరా నా భారము నీదే మణి సోదరా నా భారము నీదే మణి సోదరా భువి భారమును మోయ అరుదించిన భువనైక సుందరుడు నీవేనని భువి భారమును మోయ అరుదించిన భువనైక సుందరుడు నీవేనని నా మది నమ్మితి నీవే నాగతి నా తనువంత నీ కొరకే చాలింతురా నా తనువంత నీ కొరకే చాలింతురా బాబా నా ప్రేమందు కోరాహరా నా భారము నీదే మణి సోదరా నా భారము నీదే మణి సోదరా अवतार मेहर बाबा की जय। मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की ధన్యులురా మెహరు బాబా ఎంత ధన్యులురా ఎంత ధన్యులురా మెహరు బాబా ఎంత ధన్యులురా పరబ్రహ్మ పరమాత్మ వగు నిన్ను గన్నటి పరబ్రహ్మ పరమాత్మ వగు నిన్ను గన్నటి ధర శరియారి రాణి శిరీను భానులు ధర శరియారి రాణి శిరీను భానులు ఎంత ధన్యులురా మెహరు బాబా ఎంత ధన్యులురా సత్య ప్రేమికుడైన శరియారు ధీరాని సత్య ప్రేమికుడైన శరియారైరాని సకుటుంబ బంధు మిత్ర బృంద పరివారం సకుటుంబ బంధు మిత్ర బృంద పరివారం ఎంత ధన్యులురా మెహరు బాబా ఎంత ధన్యులురా ధరలోనాయోధ్య శ్రీరాముడైన నిను గన్న ధరలోన అయోధ్య శ్రీరా దశరథ కౌసల్య లక్ష్మణ సోదరులు దశరథ కౌసల్య లక్ష్మణ సోదరులు ఎంత ధన్యులురా
మేహేరు బాబా ఎంత ధన్యులురా. దివ్యావతార కృష్ణుడవైనా నిన్ను గన్న, దివ్యావతార కృష్ణుడవైనా నిన్ను గన్న, దేవాకి వసుదేవ సుభద్ర బలరాములు, దేవాకి వసుదేవ సుభద్ర బలరాములు ఎంత ధన్యులురా. మేహేరు బాబా ఎంత ధన్యులురా. జెరూసలం పురవాసు యేసువైనా నిన్ను గన్న, జెరూసలం పురవాసు యేసువైనా నిన్ను గన్న, మరియా జోసఫ్ దంపతులెంత ధన్యులురా. మరియా జోసఫ్ దంపతులెంత ధన్యులురా, ఎంత ధన్యులురా. మేహేరు బాబా ఎంత ధన్యులురా. మక్కాలో మహమ్మదు వైనా నిన్ను గన్నటి, మక్కాలో మహమ్మదు వైనా నిన్ను గన్నటి, జగనైనా బీబీ ఆమీనా అబ్దుల్లాలు, జగనైనా బీబీ ఆమీనా అబ్దుల్లాలు ఎంత ధన్యులురా. మేహేరు బాబా ఎంత ధన్యులురా. మేహేరు బాబా నీ అవతారాయుగములో, మేహేరు బాబా అవతారాయుగములో, మహిని సజీవులై నిన్ను గొల్చు మానవులు, మహిని సజీవులై నిన్ను గొల్చు మానవులు ఎంత ధన్యులురా. మేహేరు బాబా ఎంత ధన్యులురా. నిరతంబు నీ ధ్యాన నిరతులై నిన్ను గొల్చు, నిరతంబు నీ ధ్యాన నిరతులై నిన్ను గొల్చు, నీ ప్రేమ పాత్రులు భాస్కర రామభద్రులు, నీ ప్రేమ పాత్రులు భాస్కరాలు ఎంత ధన్యులు రా. మేహేరు బాబా ఎంత ధన్యులు రా, ఎంత ధన్యులు రా. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. मन बाबा बाबा बोलना, 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 मन बाबा बाबा बोलना. ये दुनिया है रेन बसेरा,
बाबा बाबा बोलना, मन बाबा बाबा बोलना, मन बाबा बाबा बोलना, मन बाबा बाबा बोलना, मन बाबा बाबा बोलना। ये दुनिया सपनों का घेरा, ये दुनिया सपनों का घेरा, आश निराशक है ये फेरा, आश निराशक है ये फेरा। ये दुनिया सपनों का घेरा, आश निराशक है ये फेरा। बाबा से नाता जोड़ना, मन बाबा बाबा बोलना, 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 मन बाबा बाबा बोलना। जीवन के हर पल हर क्षण में, 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 मेहर प्रेम रस घोलना, मन बाबा बाबा बोलना, 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 मन बाबा बाबा बोलना। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा, 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 जय बाबा मेहर बाबा, जय बाबा मेहर बाबा, जय बाबा मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము, ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము, జన్మ జన్మల పాప పరిహారముగా, జన్మ జన్మల పాప పరిహారముగా, ఓ మెహరు దేవా అనురాగ హృదయా, ఓ మెహరు దేవా అనురాగ హృదయా, ఓ మెహరు దేవా అనురాగ హృదయా, ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము, ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము. పుణ్య గౌతమి గంగ
గంగా పావన జలముల కన్నా పుణ్య గౌతమి గంగా పావన జలముల కన్నా ఘనము నీ ప్రేమ మహిమా ఘనము నీ ప్రేమ మహిమా ఓ మెహరుదేవా అనురాగ హృదయా ఓ మెహరుదేవా అనురాగ హృదయా ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము అన్నపూర్ణ తల్లి వెలసిన కాశీ అన్నపూర్ణ తల్లి వెలసిన కాశీ చిన్ని కృష్ణుడు వాడు మధురా నగరి చిన్ని కృష్ణుడు వాడు మధురా నగరి వెంకటరమణు నివాసము కన్నా వెంకటరమణు నివాసము కన్నా ఘనమైనదిగా నీ ప్రేమ నిలయం ఘనమైనదిగా నీ ప్రేమ నిలయం ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము సురలోక భోగములు శస్త్ర విధానములు సురలోక భోగములు శస్త్ర విధానములు శస్త్ర సుఫలములు శరీరావోయే వేళ శస్త్ర సుఫలములు శరీరావోయే వేళ నీ ప్రేమలే సమునకు శరీరావో ఏ వేళ నీ ప్రేమలే సమునకు శరీరావో ఏ వేళ ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము జన్మ జన్మల పాప పరిహారముగా జన్మ జన్మల పాప పరిహారముగా ఓ మెహరుదేవా అనురాగ హృదయా ఓ మెహరుదేవా అనురాగ హృదయా ఓ మెహరుదేవా అనురాగ హృదయా ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय आनंदम आनंदम मेहरु स्मरणम में आधारम आराध्यम अतनिरूपम में आनंदम आनंदम मेहरु स्मरणम में आधारम आराध्यम अतनिरूपम में నామములలో శ్రేష్టము మెహర్ నామ స్మరణము రూప సౌందర్యములలో మెహర్ రూపమే వేద్యము యుగవతారుడు మెహరు బాబా వేల్పులకే ఇలా వేలుపు రాముడన్న కృష్ణుడన్న బదులు పలుకును మెహరుడే
మాటలాడక మనసు దోచే దీవితేశుడు మెహరుడే. మనసు దోచి తపన రేపే సత్యకాముడు ఆతడే. ఆనందం ఆనందం మెహరు స్మరణం మే. ఆధారం ఆరాధ్యం అతని రూపం మే. నామస్మరణాంతర్యము నామరహితుని ధ్యానము. రూపసహితుని సేవనం రూపరహితుని స్నేహము. శబ్ద ప్రాధాన్యతను కలిగిన శబ్దమే శ్రీమేహరం. రూప ప్రాధాన్యతను కలిగిన రూపమే మెహరీశ్వరం. ప్రేమ పిలుపున వలపు రేపిన వరదుడే శ్రీ మెహరుడు. వలపు రేపి విరహ బాధను రగుల్ కొల్పిన మిహిరుడు. ఆనందం ఆనందం మెహరు స్మరణం మే. ఆధారం ఆరాధ్యం అతని రూపం మే. ప్రేమమయమౌ నామము మెహర్ బాబా నామము. దివ్య తేజో సహితము మెహరు దేవుని రూపము. అల్పులైన అధికులైన స్మరణ చేయుగ అర్హులే. ఆర్తులైన అంధులైన ప్రభుని చూడగ యోగ్యులే. నిర్నిబంధము మెహర్ స్మరణము నిత్య పారాయణముకు. మెహర్ శ్రీ అనుభవపు మాటలు కల్పనలు అనబోకుము. ఆనందం ఆనందం మెహరు స్మరణం మే. ఆధారం ఆరాధ్యం అతని రూపం మే. ఆనందం ఆనందం మెహరు స్మరణం మే. ఆధారం ఆరాధ్యం అతని రూపం మే. अवतार मेहर बाबा की जय. 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 మనం 1956వ సంవత్సరంలో మెహర్ బాబా చేస్తున్నటువంటి పాశ్చాత్య దేశ పర్యటనలో భాగంగా ఆయన కాలిఫోర్నియా రాష్ట్రంలో మెహర్ మౌంట్ని పర్యటిస్తున్నటువంటి విశేషాలను చదువుకుంటున్నాం. బాబా మెహర్ మౌంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆగస్టు 2, 1956వ తేదీన మెహర్ మౌంట్లో ఉన్నటువంటి మనకు కనిపిస్తున్నటువంటి ఆ గెస్ట్ హౌస్లో బాబా తన ప్రేమికులతో ఆయన సమావేశం అయ్యారు. అక్కడ గత వారం మనం చదువుకుంది ఏంటంటే బాబా చెప్తూ ఉన్నారు, యు ఆర్ సో లక్కీ టు బీ విత్ మీ సో క్లోజ్లీ బికాస్ ఇన్ ఇండియా దోస్ హూ ఆర్ రెడీ టు గివ్ దేర్ లైవ్స్ ఫర్ మీ have to file past me to see me, and the crowds are so immense. They have time only for a glance or a touch from me before someone pushes them from behind. బాబా ఏమంటున్నారంటే, నిజంగా మీరందరూ ఇక్కడ నాతో పాటు ఇలా ఈ కాలం గడపడం అనేది, నాతో పాటు ఇంత సాన్నిహిత్యంగా ఉండడం అనేది మీరు చేసుకున్నటువంటి అదృష్టం. ఎందుకంటే భారతదేశంలో నన్ను దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నా ప్రేమలో తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నా దర్శనానికి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ జనసందోహం ఏ రకంగా ఉంటుందంటే, నన్ను చూస్తే చాలు, నన్ను ఒక్కసారి దర్శించుకుంటే చాలు, ఒక్కసారి నన్ను స్పృశిస్తే చాలు, ఆయన బాబాను ఒకసారి టచ్ చేసి వెళ్ళిపోదాం అన్నంతగా అక్కడ జనసందోహం ఉంటుంది. కానీ మీ అదృష్టం ఒకసారి మీరు గమనించండి, మీరందరూ ఇంత సరదాగా నాతో పాటు ఇంత సాన్నిహిత్యంగా ఉండే అవకాశం మీకు లభించింది అని బాబా అన్నారు. అలాగే కడసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ తన యొక్క ఆలింగనాన్ని ప్రసాదించారు. తర్వాత దానా ఫీల్డ్ గురించి చెప్తూ ఉన్నారు. మనకు ఆ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి సాధారణంగా ఆయన
ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాడంట. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ అవి ఎక్కువగా తింటూ ఉంటాడు, బయట అక్కడ భోజనం చేయడు. కానీ మెహర్ బాబా అమెరికా పర్యటనలో ఉండేటప్పుడు ఆయనతో పాటు అనుసరిస్తూ అక్కడ ప్రేమికులు ఏం పెడితే అది తింటూ ఉండేవాడని మనం చెప్పుకున్నాం. చివరిగా బాబా ఫ్రూట్స్ గురించి చెప్తూ ఉన్నారు. ఏమన్నారంటే, నాకు చిన్నతనం నుండి కూడా ఈ ఫ్రూట్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, ముఖ్యంగా మిల్క్ అన్నా ఫ్రూట్స్ అన్నా నాకు ఇష్టం ఉండదు. నేను చాలాసార్లు ఉపవాసం చేసేటప్పుడు కేవలం మంచినీళ్ళు మాత్రమే తీసుకొని ఉపవాసం చేశాను. అలాగే మస్తు పర్యటనలకు వెళ్ళేటప్పుడు సరిగ్గా ఆహారం దొరకకపోయేసరికి మండలి సభ్యులు ఎప్పుడు బాబాకు ఫ్రూట్స్ అలాగే మిల్క్ పాలు ఇద్దామని ట్రై చేసినా సరే బాబా తన ఉపవాసాన్ని కొనసాగిస్తానని అంటారు, కానీ వాటిని తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు అని చెప్పి బాబా చెప్పడం మనం గత వారం విన్నాం. అయితే దాన్ని కంటిన్యూ చేద్దాం. ఈ రిచ్ యాడెడ్, సమ్టైమ్స్ బాబా ఫాస్ట్స్ వితౌట్ వాటర్, హీ వోంట్ టేక్ ఎనీథింగ్ ఈవెన్ వాటర్. అయితే బాబా అన్నారు, నేను ఈ పళ్ళు అలాగే పాలు తీసుకోవడానికి బదులు పచ్చి మంచినీళ్ళు తీసుకుంటూనే నేను ఈ ఉపవాస దీక్షను కొనసాగిస్తాను అన్నంతో ఈరుచి అన్నారు, బాబా కొన్నిసార్లు ఆ మంచినీళ్ళని తాగకుండా కూడా ఉపవాసం చేస్తూ ఉండేవారని చెప్పి ఈరుచి పక్క నుండి చెప్పాడనమాట. బాబా కంటిన్యూడ్, దానా హ్యాస్ టోల్డ్ మీ, బాబా యూ షుడ్ ఈట్ గ్రేప్స్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అండ్ టుడే యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్డ్ దిస్ రూమ్ ఐ ఫౌండ్ ఫ్రూట్స్ హియర్ జెస్చరింగ్ టువర్డ్స్ ద బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ బై హిస్ చైర్. అయితే నేను ఇక్కడ ఉండేటప్పుడు దానా ఫీల్డ్ నాతో ఏమన్నాడంటే, బాబా మీరు గ్రేప్స్ తినాలి బాబా, ఇక్కడ మాతో పాటు ఇక్కడ అన్ని ఫ్రూట్స్ పెట్టారు కదా, మీరు తప్పనిసరిగా ఈ గ్రేప్స్ ద్రాక్ష పళ్ళు అయితే తినాలి అన్నారు. నేను ఈ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే అదిగోండి నేను కూర్చున్న చైర్ పక్కన ఆ బౌల్తో చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఆ గ్రేప్స్ గుత్తి అక్కడ ఉంది అని చెప్పి బాబా అన్నారు. సో ఐ ఏట్ ఏ హోల్ బంచ్ ఆఫ్ గ్రేప్స్, అమాంగ్ అదర్ థింగ్స్ ప్లమ్స్ వర్ హియర్. అయితే అక్కడ ఎప్పుడైతే నాకు ఈ పళ్ళు తినమని దానాఫీల్డ్ చెప్పాడో, ముఖ్యంగా గ్రేప్స్ తినండి బాబా అని చెప్పాడో, ఆ పక్కన చూసేసరికి ఆ ద్రాక్ష పళ్ళ గుత్తి కనిపిస్తుంది. కాబట్టి నేను ఒక గుత్తే తినేస్తాను అని చెప్పి బాబా అన్నారు. అలాగే అక్కడ పెట్టిన పళ్ళలో ప్లమ్స్ కూడా ఉన్నాయని అంటూ ఉన్నారు. అండ్ నౌ లిజన్, బాబా ప్యాటెడ్ హిస్ టమ్మీ అండ్ ఆల్ హ్యాడ్ ద రంబ్లింగ్ ఇన్సైడ్ అండ్ బర్స్ట్ ఇన్ టు లాఫ్టర్ విత్ హిమ్. అయితే ఇదిగోండి వాడు దానా చెప్పాడు కాబట్టి ఈ పళ్ళన్నీ తినేస్తాను, ఇప్పుడు చూడండి నా పరిస్థితి ఏంటో అని బాబా ఒక్కసారి తన పొట్ట మీద 2 సార్లు ఇలా కొట్టగానే ఆ పొట్టలో నుంచి సౌండ్లు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ బాబా పొట్టలో ఉన్న సౌండ్లు విని గట్టిగా బిగ్గరగా నవ్వారు. ట్యాపింగ్ ద టాప్ ఆఫ్ హిస్ హెడ్ హీ కంటిన్యూ టీజింగ్, ఐ బేర్ ద whole universe on my head, but this is a sort of additional crucifixion because the food does not agree with me. అయితే బాబా ఇలా తన తల మీద చేతులు ఇలా అనుకొని, నేను ఈ విశ్వాన్ని మొత్తాన్ని మోస్తున్నాను, విశ్వభారాన్ని మొత్తాన్ని నేను మోస్తూ ఉన్నాను, దీనికి ఇది చాలదా అన్నట్టుగా ఇప్పుడు ఈ గ్రేప్స్ తిన్నాను కదా, నా పరిస్థితి ఎలా ఉందంటే దీంతో పాటు ఇంకా ఇది ఒక ఎడిషనల్ క్రూసిఫిక్షన్ లాగా ఉంది, ఒక సిలువ వ్యధలాగా ఉంది నా పరిస్థితి ఈ తిన్నటువంటి ఈ గ్రేప్స్ వల్ల అని చెప్పి బాబా అన్నారు. ఎందుకంటే ఈ గ్రేప్స్ నాకు సూట్ కావు అని చెప్పి చెప్తున్నారు. దానా యాడెడ్ టు ద హిలారిటీ, వన్ మ్యాన్స్ మెడిసిన్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్. అయితే దానా అన్నాడు, బాబా ఎప్పుడైతే ఇలా గ్రేప్స్ గురించి చెప్తూ ఉన్నారో, బాబా కరెక్టే, మరి గ్రేప్స్ అనేది బహుశా మా అందరికీ మెడిసిన్లా పనిచేస్తుందేమో, కానీ అందరికీ అన్నీ పడాలని లేదు కదా, ఒక వ్యక్తికి ఒక వస్తువు మందులా పనిచేస్తే మరొక వ్యక్తికి అదే విషయంలో పనిచేస్తుంది, బహుశా గ్రేప్స్ విషయంలో ఇలాగే అయ్యి ఉండొచ్చేమో అని చెప్పి దానా ఫీల్డ్ అన్నాడు. దెన్ బాబా సెడ్, ఐ వాంట్ యూ ఆల్ టు క్లోజ్ యువర్ ఐస్ ఫర్ 5 minutes, డూ నాట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్, జస్ట్ థింక్ ఆఫ్ బాబా. అయితే బాబా మీరందరూ 5 నిమిషాల పాటు మీ యొక్క కళ్ళను మూసుకొని దేని గురించి ఆలోచించొద్దు, కేవలం బాబాను గురించి మాత్రమే ఆలోచించండి అన్నారు. ఎప్పుడైతే బాబా ఎలా ఆదేశించారో అక్కడున్న ప్రేమికులందరూ కళ్ళు మూసుకొని బాబా గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఒబీడియంట్లీ ఎవ్రీవన్ ఇన్ ద గ్రూప్ సాట్ స్టిల్ అండ్ క్లోజ్డ్ హిస్ ఆర్ హెర్ ఐస్ అండ్ డిడ్ ద మెడిటేషన్. మరి బాబా ఆదేశించారు కాబట్టి ఆయన ఆదేశాల ప్రకారం అక్కడ ఉన్న వాళ్ళందరూ విధేయతతో కళ్ళు మూసుకొని బాబానే స్మరించుకుంటూ ధ్యానం చేయడం మొదలుపెట్టారు. ఆఫ్టర్ ఏ మినిట్
దే హెడ్ బాబా స్టమక్ రంబ్లింగ్ అండ్ ఆల్ బర్స్ట్ అవుట్ లాఫింగ్. అయితే అక్కడ ఒక నిమిషం గడిచిందో లేదో బాబా పొట్ట నుండి సౌండ్లు వినిపిస్తున్నాయి. వీళ్ళందరూ ధ్యానం చేస్తున్న వాళ్ళందరూ ఇదేంటి ఇలా సౌండ్లు వస్తున్నాయని చెప్పి గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. దానా సెడ్, ఐ విల్ స్టాప్ ద మీటింగ్ దెమ్ మై సెల్ఫ్. వెంటనే దానా అన్నాడు, బాబా మీరు చెప్పింది కరెక్టే, ఇంకా నేను కూడా గ్రేప్స్ తినడం మానేస్తాను అని చెప్పి దానా ఫీల్డ్ అన్నాడు. బాబా స్మైల్డ్ అండ్ సెడ్, వెంటనే బాబా నవ్వుతూ ఇలా అన్నారు, దిస్ ఆఫ్టర్నూన్ యూ ఆల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు లాఫ్ అండ్ ఫ్రీ రిలాక్స్డ్. బాబా ఆల్సో హ్యాస్ ఎ ఛాన్స్ టు రిలాక్స్ హియర్ ఫర్ 5 minutes. అయితే బాబా అన్నారు, ఈరోజు మధ్యాహ్నం మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. లంచ్ అయిన తర్వాత అందరూ చాలా సరదాగా నవ్వుతూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా బాగా విశ్రమిస్తూ ఉన్నారు, చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్నారు. బాబా కూడా ఈ ఇన్ని రోజుల అమెరికా పర్యటనలో బాబా కూడా ఒక 5 నిమిషాల పాటు ఆయన విశ్రమించడానికి, సేద తీరడానికి సమయం లభించింది అని చెప్పి బాబా అన్నారు. యూ హ్యాడ్ నో ఛాన్స్ అట్ న్యూయార్క్, ఇన్ మర్టిల్ బీచ్ లిటిల్ ఛాన్స్, ఇన్ లాస్ ఏంజలస్ నన్. నేను అమెరికా పర్యటన మొదలుపెట్టినప్పుడు మొదలు న్యూయార్క్లో మీకు ఎవ్వరికీ నాతో పాటు ఇలా కాలం గడిపే అవకాశం లభించలేదు. మర్టిల్ బీచ్లో కొద్దిగా నాతో పాటు కాలం గడిపే ఈ రకంగా సరదాగా సేద తీరే సమయం కొంతవరకు దొరికింది. ఇక లాస్ ఏంజలస్లో అయితే అటువంటి సమయం అంటూ ఏమీ లేదు, అసలు మన ఎవరికీ టైం లేకుండా పోయింది. బట్ హియర్ టుడే వీ ఫీల్ రిలాక్స్డ్ అండ్ హ్యాపీ. కానీ ఈరోజు చూడండి, మనం అందరం హాయిగా సేద తీరుతూ ఉన్నాం, చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాం. ఐ కమ్ డౌన్ టు యువర్ లెవెల్ సో దట్ వీ కెన్ లాఫ్ అండ్ బీ ఫ్రీ టుగెదర్. అసలు నేను మీ అందరి స్థాయికి ఎందుకు దిగి వస్తానో తెలుసా? ఎందుకు దిగి వస్తాను అంటే మనం అందరం సరదాగా నవ్వుతూ ఉండొచ్చు, అలాగే మనం అందరం కలిసి స్వేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పి బాబా అన్నారు. బట్ డూ నాట్ ఫర్గెట్ అట్ ద సేమ్ టైమ్ దట్ ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై. అయితే అన్నారు, నేను మీతో సరదాగా ఈ రకంగా కాలం గడుపుతూ నవ్వుతూ ఉండడాన్ని చూసి మీరు మర్చిపోవద్దు ఒక విషయం, నేనే ఉన్నతోన్నతుడిని, ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అన్న విషయాన్ని మీరెవరూ మర్చిపోవద్దు అని చెప్పి బాబా అన్నారు. దానా బాబా ఆస్క్డ్, ఐ వోంట్ రికమెండ్ గ్రేప్స్ ఎనీమోర్ బాబా. వెంటనే దానా వైపు చూసి ఏంటి దానా అనగానే వెంటనే దానా ఫీల్డ్, బాబా నేను ఇంకెప్పుడు గ్రేప్స్ తినమని మాత్రం ఎవరికి చెప్పను బాబా అని చెప్పి దానా ఫీల్డ్ అన్నాడు. వెంటనే బాబా దానా ఫీల్డ్ గురించి చెప్తూ ఇలా అన్నారు, దానా లవ్స్ మీ వెరీ మచ్, హీ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్ సో దట్ అదర్స్ కెన్ లవ్ మీ, బట్ హీ లివ్స్ ఆన్ డ్రైడ్ ఫ్రూట్స్. అయితే దానా ఫీల్డ్ గురించి బాబా అన్నారు, దానా నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంత కష్టపడతాడంటే నా గురించి ఇతరులందరూ తెలుసుకునేటట్టు, వాళ్ళందరూ నన్ను ప్రేమించేటట్లు చూసేలా వాడు కష్టపడుతూ ఉంటాడు, కానీ వాడు ఎప్పుడు కేవలం డ్రై ఫ్రూట్స్ మాత్రమే తింటూ ఉంటాడు అని చెప్పి దానా ఫీల్డ్ గురించి బాబా అన్నారు. ఫ్రెడ్, వాట్ అబౌట్ యువర్ ప్రాఫెసీ దట్ ద ఫాగ్ వుడ్ క్లియర్. అయితే బాబా ఈ మెహర్ మౌంట్లో ఎంటర్ అవ్వగానే అదంతా ఒక కొండ ప్రాంతం అని చెప్పుకున్నాం, దాదాపు 2000 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి కొండ ప్రాంతం అది. అయితే అక్కడ వీళ్ళు వెళ్ళే సమయానికి అదంతా పొగమంచుతో కప్పబడి ఉంది. అక్కడ ఫ్రెడ్ వింటర్ఫీల్డ్ ఏమన్నాడంటే, బాబా కొద్దిసేపట్లో ఈ పొగమంచు అంతా పోతుంది అని చెప్పి ఆయన కొంచెం జోస్యం చెప్పాడు. వెంటనే బాబా ఆ టాపిక్ వైపు మళ్ళీ ఇలా అన్నారనమాట, ఫ్రెడ్ నువ్వు చెప్పావు కదా మరి పొగమంచు పోతుందని, ఇప్పుడు ఏమై ఉంటుందంటావు, నీ జోస్యం ఏమై ఉంటుంది అని చెప్పి బాబా అన్నారు. ఐ నీడ్ యువర్ హెల్ప్ బాబా, ఫ్రెడ్ రిప్లైడ్. వెంటనే ఫ్రెడ్ అన్నాడు, బాబా నేను జోస్యం చెప్పిన మాట ప్రక్కన పెట్టండి, మీ సహాయం లేకపోతే ఏం జరుగుతుంది, ఆ పొగమంచు అంతా పోవాలంటే మీ సహాయం కావాలి అని ఫ్రెడ్ అన్నాడు. Gesturing toward the outdoors, Baba said, now go out and see the view and try to love Baba through nature. This is all due to my love. This whole creation, this nature, all the beauty you see, all came out of me. అయితే వెంటనే బాబా ఏమన్నారంటే, సరే ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి ఆ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూసిరా. ట్రై టు లవ్ బాబా త్రూ నేచర్. బాబాని ఈ ప్రకృతి ద్వారా ప్రేమించడం నేర్చుకో. ఈ యావత్ సృష్టి, అలాగే ఈ యొక్క మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతి అంతా, అయితే మనకు కనిపిస్తున్నటువంటి ఈ అందమైనటువంటి ఈ వ్యూ అంతా కూడా అదంతా నా నుండి బయటికి ఉద్భవించిందే అని చెప్పేసి బాబా అన్నారు. కాబట్టి ఈ ప్రకృతిని ప్రేమిస్తూ నన్ను ప్రేమించండి అని బాబా అన్నారు. దే వెంట్ అవుట్ సైడ్ అండ్ ద స్కై బిగేన్ టు క్లియర్. ఫ్రమ్ ద 2500 foot elevation of the property atop Sulphur Mountain, one could see for many lives
మెనీ మైల్స్ ద బ్యూటిఫుల్ రోలింగ్ హిల్స్ బిలో. అయితే అక్కడికి ఆయన బాబా చెప్పినట్టు బయటికి వెళ్ళి ఆ వ్యూ ఎలా ఉందో చూద్దామని చూసేసరికి అప్పటికే ఆకాశం అంతా నిర్మలంగా తయారైంది. అంతవరకు ఉన్నటువంటి పొగమంచు అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఆ పర్వతం ఎలా ఉందట అంటే దాదాపు 2500 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ కొండ మీద అదంతా కూడా సల్ఫర్ మౌంటైన్, అంటే సల్ఫర్తో గంధకంతో నిండినటువంటి ఒక పర్వతం అన్నమాట. ఆ మీద నుండి ఆ వ్యూ బయటకు చూస్తే ఏమేమి కనిపిస్తున్నాయంటే చాలా అద్భుతమైనటువంటి కొండలు, కొన్ని పర్వత శ్రేణులు అలా కనిపిస్తున్నాయి. అంతా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. షార్ట్లీ ఆఫ్టర్వర్డ్స్ బాబా కాల్డ్ ఐవి, స్పార్కీ అండ్ ఎ ఫ్యూ అదర్స్ బ్యాక్ ఇన్సైడ్. బాబా వాజ్ పేసింగ్ అప్ అండ్ డౌన్. కొద్దిసేపు అయిన వెంటనే బాబా ఐవీఓ డ్యూస్ని, స్పార్కీని, అలాగే మరికొంతమందిని తన గెస్ట్ హౌస్ లోపలికి రమ్మని పిలిచారు. వీళ్ళందరూ లోపలికి వెళ్ళేసరికి బాబా అటు ఇటుగా చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉన్నారు. హీ లుక్డ్ అట్ దెమ్ సాల్మ్లీ, స్నాప్డ్ హిస్ ఫింగర్స్ అండ్ సెడ్, ఐ హ్యావ్ మేడ్ మై డెసిషన్. అయితే వీళ్ళు లోపలికి వెళ్ళి బాబా పిలిచారు కదా, లోపలికి వెళ్ళి చూసేసరికి బాబా అటు ఇటుగా నడుస్తూ ఉన్నారు. ఏదో పనిలో పూర్తిగా నిమగ్నం అయినట్టుగా ఆయన కనిపిస్తున్నారు. వీళ్ళు వెళ్ళేసరికి బాబా చాలా గంభీరంగా ఉండి ఆయన ఒక్కసారిగా తన వేళ్ళు విరుస్తూ ఇలా అన్నారనమాట, ఇక నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి. దే స్టూడ్ డమ్ ఫౌండెడ్ వండరింగ్ వాట్ ద మొమెంటియస్ డెసిషన్ వాజ్. ఏంటి బాబా ఇంత విశ్వ కార్యక్రమం ఉంటే ఎలా ఆయన అటు ఇటుగా నడుస్తూ తదేకంగా ఒక గంభీరంగా చూడ్డానికి ఉంటారు. దాంతోపాటు ఆయన ఇలా వేళ్ళు విరిచి నా డెసిషన్ తీసుకున్నాను, ఇంకా నేను నిర్ణయించుకున్నాను అన్నారు అంటే ఇదేదో చాలా గొప్ప అపురూపమైనటువంటి క్షణాలు లాంటివి ఉంటాయి. ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో అని చెప్పేసి వాళ్ళు ఒక ఎంతగా నిర్ఘాంతపోయారు. వెన్ ఐ కమ్ బ్యాక్ ఇన్ 700 years దేర్ విల్ బి నో మోర్ గ్రేప్స్ ఆన్ ది ఎర్త్ అండ్ మేబీ దట్ విల్ హెల్ప్ ద లిక్కర్ ఆల్కహాల్ అబ్యూస్ ప్రాబ్లమ్ టు హీ జోక్డ్. వెంటనే బాబా తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే, నేను 700 ఏళ్ల తర్వాత తిరిగి భూమి మీదకి వచ్చేటప్పటికి భూమి మీద గ్రేప్స్, ద్రాక్ష పళ్ళు అంటూ ఉండవు. బహుశా ఆ 700 ఏళ్ల తర్వాత ద్రాక్ష పళ్ళు లేకపోయే సమయానికి ఈ ఆల్కహాల్, ఈ మద్యం సమస్య కూడా ఉండదేమో అని చెప్పేసి బాబా అన్నారు. ఆయన చెప్తూ జోక్ చేశారనమాట. అది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మెహర్ మౌంట్ దగ్గర బాబా ఆ మెహర్ మౌంట్ సెంటర్ ఉన్నటువంటి ప్రదేశం నుండి చూస్తే ఆ పర్వత శిఖరాలు, శ్రేణులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, అది ఈ వ్యూ అనమాట. Dana had been taking notes during the tour for his chronicle, and Baba called him and told him it ought to go in the chronicle that there will be no grapes after 700 years. అయితే బాబా అమెరికా పర్యటనలోకి వచ్చింది మొదలు అక్కడ ప్రేమికులందరూ కూడా ముఖ్యంగా బాబా చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా వీళ్ళు నోట్ చేసుకుంటూ ఉండేవారు. ఈ దానా ఫీల్డ్ కూడా ఒక నోట్బుక్ మెయింటైన్ చేస్తూ బాబా చెప్పిన విషయాలు భవిష్యత్తు వాళ్ళందరికీ ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి ఆయన కూడా ఆ బాబా ఏమి నోట్స్ ఇచ్చినా, ఏదైనా సందేశం ఇచ్చినా, ప్రవచనం ఇచ్చినా ఆయన నోట్ చేస్తూ ఉండేవాడు. అయితే ఆయన్ని పిలిచి బాబా అన్నారు, నేను ఇప్పుడు చెప్పాను కదా 700 ఏళ్ల తర్వాత గ్రేప్స్ ఉండవు అని చెప్పేసి, మరి ఆ విషయం కూడా నీ క్రానికల్లో రాసుకో, నువ్వు రాసుకున్నటువంటి నోట్బుక్లో రాసుకో అని చెప్పి బాబా అన్నారు. ఆన్ సెకండ్ థాట్ హీ సెడ్, లెట్ దమ్ గెస్ వై దేర్ ఆర్ నాట్ గ్రేప్స్. అలాగే బాబా మరికొంతసేపు ఆలోచించి ఏమన్నారంటే, ఇంకొకటి గ్రేప్స్ ఉండవని మాత్రమే రాయి, వాళ్ళు గెస్ చేయమని ఎందుకు గ్రేప్స్ ఉండవు అని చెప్పేసి భవిష్యత్తు వాళ్ళని గెస్ చేయమని చెప్పేసి దానా ఫీల్డ్తో అన్నారు. వెన్ ద లాఫ్టర్ హ్యాడ్ సబ్సైడెడ్, దానా సెడ్, వాట్ విల్ దే సే బాబా దట్ ఐ సెడ్ దట్ దేర్ వోంట్ బి ఎనీ గ్రేప్స్ బికాస్ దే గేవ్ ది అవతార్ ఏ టమ్మీ ఏక్. వెంటనే దానా ఫీల్డ్ ఏమన్నాడు, బాబా ఏమంటావు, మరి గ్రేప్స్ ఉండవు అని చెప్పి నేను రాశానంటే వాళ్ళు ఆ వివరాలన్నీ చదివిన తర్వాత బాబాకి కడుపుల నొప్పి కలిగించే కాబట్టి బాబా ఇలా డెసిషన్ తీసుకున్నారు, బహుశా వాళ్ళు అలాగ అనుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ దానా ఫీల్డ్ బాబాతో అన్నాడు. ఆగ్నెస్ బారన్ దెన్ టుక్ బాబా ఆన్ ఏ టూర్ ఆఫ్ ద మెహర్ మౌంట్ ప్రాపర్టీ. అయితే తర్వాత ఇలా కొంతసేపు బాబా అక్కడ ఉన్న వాళ్ళందరితో ముచ్చటించిన తర్వాత ఈ మెహర్ మౌంట్ మొత్తాన్ని నిర్వహిస్తున్నటువంటి, యాక్చువల్గా స్థాపించినటువంటి లేడీ ఆగ్నెస్ బారన్, ఈమె బాబాని పిలిచి, బాబా మీకు అందరికీ మీ ఈ మెహర్ మౌంట్ ప్రాపర్టీ మొత్తాన్ని చూపిస్తాను రండి అని చెప్పేసి బాబాని పిలిస్తే బాబా వస్తే ఆ మెహర్ మౌంట్ మొత్తం ఆమె చూపిస్తుందన్నమాట. ఎవ్రీవన్ ఫాలోడ్ పంటింగ్ టు కీప్ పేస్. One man was given the chance to hold Baba's umbrella, but Baba would change directions
సో స్విఫ్ట్లీ ఇట్ వాజ్ హార్డ్ ఫర్ హిమ్ టు కీప్ అప్. అయితే ఈ యాగ్నెస్ బ్యారన్ ఆమె ముందు నడుస్తుంది, బాబా ఆమెతో పాటు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ వెనకాతల మిగిలిన బృందం వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. బాబా నడుస్తున్నటువంటి స్పీడు ఎంత ఫాస్ట్గా ఉందంటే వీళ్ళు బాబాను అనుసరించడం వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది అనమాట. నిజంగా ఆయన స్పీడ్ని అందుకోవాలంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చేది. బాబా మరి ఎండలో నడుస్తున్నారు కదా, ఒక వ్యక్తి ఆయనకి ఎండ తగలకుండా అంబ్రెల్లా గొడుగు పట్టుకొని వెనకాతలు ఉన్నాడు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే బాబా వెళ్తున్నటువంటి స్పీడ్ని ఆయన అందుకోలేక ఆయన ఏ డైరెక్షన్లో వెళ్తాడో తెలియక ఈయనకి ముచ్చేపంటలు పట్టాయి. యాజ్ బాబా పాస్ ఆఫ్ ద సల్ఫర్ వాటర్ స్విమ్మింగ్ పూల్ విత్ ఇట్స్ లీఫీ ఆర్బర్ హీ పాయింటెడ్ టు ద వైన్స్ అండ్ జెస్చర్డ్ గ్రేప్స్ అగైన్. అయితే అలా ఈ మెహర్ మౌంట్ ప్రాపర్టీ మొత్తాన్ని విజిట్ చేస్తున్న సమయంలో అక్కడ ఇదంతా సల్ఫర్ మౌంటైన్ అని చెప్పాం కదా, అక్కడ ఒక సల్ఫర్ వాటర్తో కూడిన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ ప్రాంగణానికి వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ మరలా కొన్ని ఈ బాగా మొక్కలు పొదలతో కూడుకొని ఉంది. అక్కడ ఈ ద్రాక్ష పళ్ళ యొక్క తీగలు కనిపించాయి. బాబా వాటిని చూపించి మళ్ళా ఈ ద్రాక్ష పళ్ళు కనిపించాయని చెప్పేసి అన్నారు. బాబా వాజ్ వెరీ పర్టికులర్ టు బి షోన్ ఆల్ ద బౌండరీ లైన్స్ అండ్ ఫెన్స్ పోస్ట్స్, ఆస్కింగ్ వేర్ ద నార్త్, సౌత్ అండ్ ఈస్ట్ వెస్ట్ లైన్స్ వేర్. అయితే బాబా ఈ ప్రాపర్టీ మొత్తాన్ని చూస్తూ ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారంటే ఈ ప్రాపర్టీకి ఈ తూర్పు ఎక్కడ, పడమర ఎక్కడ, ఉత్తర దక్షిణాలు ఎక్కడున్నాయి, ఈ ఫెన్స్ పోస్టులు దీని కంచెలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి యాగ్నెస్ బ్యారన్ అడుగుతూ ఉన్నారు. యాగ్నెస్ హెర్సెల్ఫ్ వాజ్ నాట్ ష్యూర్ అండ్ బాబా లుక్డ్ ప్లేఫుల్లీ పుట్ అవుట్ విత్ హెర్. అయితే నిజానికి యాగ్నెస్ బ్యారన్కి కూడా అంత క్లియర్గా తెలియదు అనమాట ఈ మెహర్ మౌంట్ ప్రాపర్టీ యొక్క హద్దులు ఎక్కడెక్కడ వరకు ఉన్నాయి, దానికి తూర్పు పడమర ఎక్కడ, ఉత్తర దక్షిణాలు ఎక్కడ అనేది ఆమెకు కూడా పూర్తిగా తెలియదు. అయితే ఆమెను కొంచెం ఇరకాటంలో పడేసినట్టు బాబా ఆమెకు అన్ని ప్రశ్నలు వేస్తూ అన్నింటినీ సమాధానాలు రాబట్టారు. అయితే ఈ మెహర్ మౌంట్ ప్రాపర్టీని చూపిస్తున్నటువంటి పిక్చర్స్ మనం చూడొచ్చు. ఆన్ ద టాప్ ఆఫ్ మెహర్ మౌంట్ ఈజ్ ఎ హ్యూజ్ కోస్ట్ లైవ్ ఓక్ ట్రీ విచ్ ఈజ్ కాల్డ్ బాబాస్ ట్రీ. అయితే అక్కడ మెహర్ మౌంట్లో ఒక పెద్ద ఓక్ ట్రీ ఉంది. అదేంటంటే కాలిఫోర్నియా ప్రాంతంలో పండే ఓక్ ట్రీ అనమాట. ఆ ఓక్ వృక్షం ఎలాంటిదంటే కోస్ట్లో, అది పసిఫిక్ రీజియన్లో మాత్రమే పెరిగేటటువంటి ఓక్ ట్రీ అనమాట. అది చాలా పెద్ద వృక్షం అక్కడ ఉంది. బాబా శాట్ అండర్ ఇట్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఎ డ్రై లీవ్స్. హీ సిగ్నల్ దట్ నో వన్ ఎల్స్ షుడ్ సిట్ డౌన్. అయితే బాబా ఆ ఓక్ ట్రీ వృక్షం కిందన ఎండిపోయినటువంటి ఆ ఆకులు ఉంటే అక్కడ కూర్చున్న తర్వాత బాబా అన్నారు, ఇక్కడ ఇంకెవరు కూర్చోకూడదు అని చెప్పేసి. హీజ్ ఐస్ షోన్ అండ్ హీ సెడ్ హీ వాజ్ హ్యాపీ. ఇంకా బాబా కళ్ళు వెలిగిపోతూ ఉన్నాయి. ఆయన అన్నారు, నేను చాలా ఆనందంగా ఉన్నాను ఇక్కడ అని. దెన్ హీ రోజ్ స్విఫ్ట్లీ అండ్ లెట్ ద గ్రూప్ బ్యాక్ టు ద డస్టీ ట్రైల్. కాలి యాగ్నెస్ డాగ్ ఫాలోడ్ క్లోజ్ బిహైండ్. అయితే తర్వాత బాబా అక్కడి నుంచి లేచి ఫాస్ట్గా నడుస్తూ ఉన్నారు. ఈ గ్రూప్ అందరూ కూడా బాబా వెనకాతలే ఆయన అనుసరిస్తూ ఉన్నారు. మనం మెహర్ మౌంట్లో అడుగు పెట్టగానే ఒక కుక్క గురించి చెప్పుకున్నాం, దాని పేరు కాళీ. ఈ కాళీ కుక్క కూడా బాబా పక్కనే ఉంటూ బాబాను అనుసరిస్తూ ఉంది. బాబా గ్యాదర్డ్ ఎవ్రీవన్ అగైన్ అండ్ సెడ్. బాబా వెంటనే వీళ్ళందరినీ కూడా తన చుట్టూ కూర్చొని పెట్టుకొని ఇలా అన్నారనమాట, డూ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ డిస్కోర్స్ ఫ్రమ్ మీ టుడే. ఎస్టర్డే ఐ టోల్డ్ యూ ఆల్ దట్ యూ వుడ్ ప్లే అండ్ ఫీల్ రిలాక్స్డ్ హియర్. అయితే తన చుట్టూ కూర్చోబెట్టుకోగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ బాబా ఏదో డిస్కోర్స్ ఇస్తారా అన్నట్టుగా ఉంటే బాబా అన్నారు, నా నుండి ఈరోజు ఎటువంటి సందేశాన్ని కానీ ప్రవచనాన్ని కానీ ఆశించకండి. నేను నిన్ననే చెప్పాను మీ అందరికీ, మెహర్ మౌంట్కి వెళ్ళిన తర్వాత మనం అందరం సరదాగా అక్కడ హాయిగా అందరం కలిసి కాలం గడుపుదాం, సేద తీరుదాం అని చెప్పి బాబా ఒకసారి గుర్తు చేశారు. వన్ థింగ్ ఐ వాంట్ యూ ఆల్ టు నో, యూ డూ నాట్ రియలైజ్ హౌ వెరీ ఫార్చునేట్ యు ఆర్ వెన్ ఐ ఎంబ్రేస్ యూ ఆల్. అయితే ఒక్క విషయం మీ అందరికీ గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. అదేమిటి అంటే, మీకు నిజంగా మీరు ఎంత ధన్యులో, ఎంతటి భాగ్యవంతులో మీకు తెలియదు. ఎందుకంటే మీ అందరికీ నా యొక్క ఆలింగన భాగ్యం మీకు లభిస్తుంది. దాని యొక్క అదృష్టం మీకు ఎవరికి తెలియదు. ఇన్ ఇండియా, వెన్ ఐ గో అవుట్ టు గివ్ మై దర్శన్ ఇన్ సదర్న్ ఇండియా, ఆంధ్ర స్టేట్, ట్రావెలింగ్ అబౌట్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, there are thousands who come from my darshan and they all love me very much. ఎందుకు అంటే బాబా మరొకసారి చెప్తూ ఉన్నారు, భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర పర్యటనకి నేను వెళ్ళినప్పుడు చాలామంది తూర్పు పశ్చిమ ప్రాంతాల నుండి ఎంతోమంది నన్ను దర్శించుకోవడానికి వచ్చారు.
కొన్ని వేలాది మంది నా దర్శనాని కోసం వచ్చారు. వాళ్ళందరూ నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ఏ నంబర్ ఆఫ్ దెమ్ ఆర్ రెడీ టు లే డౌన్ దేర్ లైఫ్స్ ఫర్ మీ అట్ మై సిగ్నల్. నేను చిటికేస్తే నా కోసం ప్రాణాలు అర్పించేందుకు వాళ్ళందరూ చాలామంది వాళ్ళలో సిద్ధంగా ఉన్నారు. Yet they have no chance for my embrace or my close company because the rush is so great. అయితే అంతగా నన్ను ప్రేమించి నా కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయనటువంటి వాళ్ళకు కూడా నా యొక్క ఆలింగన భాగ్యం దొరకలేదు. నేను చిటికేస్తే వాళ్ళ ప్రాణాలు కూడా ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళకి నా ఆలింగన భాగ్యం లభించలేదు. అలాగే నాతో అత్యంత సన్నిహితంగా గడిపే భాగ్యం కూడా వాళ్ళకి లభించలేదు. When they approach me, the person behind is pushing them on and the one behind him is pushing him too. So just for a second they can have my contact and then it is finished. అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? వేలాది మంది నా దర్శనానికి వచ్చేటప్పుడు వాళ్ళందరూ లైన్లో వస్తూ ఉంటారు. ఆ క్యూలో నా దగ్గరికి వచ్చేవాడిని ఆ వెనకనున్న నెడతాడు, వాడి వెనకతలున్న నెడుతూ ఉంటాడు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కనీసం ఒక క్షణికాలమైన బాబాను చూస్తే సరిపోతుంది కదా అన్నట్టుగా వాళ్ళు భావిస్తారు. అటువంటిది వాళ్ళ యొక్క పరిస్థితి అని బాబా చెప్తున్నారు. ఆ క్షణికాలం ఆయన దర్శించగానే బాబా కాంటాక్ట్ అయిపోయినట్టే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. దే డూ నాట్ హ్యావ్ ఎనీ ఛాన్స్ ఆఫ్ సిట్టింగ్ నియర్ మీ ఆర్ ఎంబ్రేసింగ్ మీ. వాళ్ళకి నా దగ్గర కూర్చొని అలాగే నన్ను ఆలింగనం చేసేటటువంటి వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది లేనే లేదు. ఆల్దో దే లవ్ మీ వెరీ మచ్. వాళ్ళు అంతగా నన్ను ప్రేమిస్తే వాళ్ళ యొక్క ప్రాణాలను సైతం నా కోసం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా సరే వాళ్ళకి నా దగ్గర కూర్చునే భాగ్యం కానీ నా ఆలింగనం భాగ్యం కానీ లభించే అవకాశం లేకుండా పోయిందని వాళ్ళ గురించి చెప్పారు. ఇన్ లాస్ ఏంజలస్ దేర్ వాజ్ నో టైమ్ ఫర్ యూ ఆల్ టు సిట్ నియర్ మీ యాజ్ యూ ఆర్ డూయింగ్ టుడే. ఫర్ సో మెనీ పీపుల్ కేమ్ దేర్ అండ్ ఐ వాజ్ సో బిజీ. అంతెందుకు లాస్ ఏంజలస్లో మీరందరూ నాతో పాటు ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి జనాల్లో వాళ్ళందరూ అంతమంది రావడంతో మీకు ఎవ్వరికీ కూడా నా దగ్గర కూర్చునే అవకాశం లభించలేదు. ఈరోజు మీరందరూ ఇంత దగ్గరగా కూర్చున్నారు కానీ లాస్ ఏంజలస్లో మీకు ఎవరికీ అవకాశం దక్కలేదు కదా అని బాబా అన్నారు. దేర్ఫోర్ ఐ వాంటెడ్ పర్టికులర్లీ టు హ్యావ్ ఏ ఫ్రీ డే హియర్. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అందరం కూడా ఫ్రీగా స్వేచ్ఛగా ఉందాం, ఎటువంటివి ఏవి పెట్టుకోవద్దు అని చెప్పి నేను నిశ్చయించుకున్నానని బాబా చెప్తున్నారు. యూ హ్యావ్ సీన్ మై మూడ్ చేంజింగ్ యాజ్ ఇట్ డిడ్ ఇన్ లండన్. అలాగే నా యొక్క స్వభావం అతి త్వరగా మారడం అనేది మీరు బహుశా గమనించే ఉంటారు. లండన్లో కూడా నా యొక్క స్వభావం, నా మూడ్ అనేది మారుతూ ఉండడం మీరు చూసే ఉంటారని బాబా చెప్తున్నారు. ఈ రుచి ఇంటరప్టెడ్ వెంటనే ఈ రుచి మధ్యలో జోక్యం చేసుకుని ఇలా చెప్తూ ఉన్నాడు అనమాట. సమ్టైమ్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ బాబా అపియర్స్ వెరీ లైట్ హార్టెడ్, వెరీ హ్యాపీ అండ్ హీ మేక్స్ అస్ ఫీల్ వెరీ హ్యాపీ అట్ ద సేమ్ టైం. బాబా కొన్నిసార్లు చాలా తేలికపడినటువంటి హృదయంతో ఉంటారు. ఎంత సరదాగా ఉంటారంటే ఆయన సరదాగా ఉంటారు, మనల్ని అందరినీ కూడా నవ్విస్తూ ఉంటారు అని చెప్పి బాబా గురించి ఈరోజు చెప్తూ ఉన్నాడు. హీ మిక్సెస్ విత్ ద చిల్డ్రన్, హీ ప్లేస్ విత్ దెమ్, రన్స్ అబౌట్ లైక్ ఎ చైల్డ్ అండ్ హీ అపియర్స్ టు బి వెరీ వెరీ హ్యాపీ. ఆయన అలా సరదాగా ఉండేటప్పుడు పిల్లలతో కలిస్తే ఎలా ఉంటారంటే పిల్లల్లో ఆయన కూడా ఒక చిన్నపిల్లాడి మాదిరిగా మారిపోతూ ఉంటాడు. పిల్లలు ఎలా పరిగెడుతూ ఉంటారో ఆయన కూడా చిన్నపిల్లాడి మాదిరిగా పరిగెడుతూ ఉంటాడు. చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంటారని చెప్పి బాబా గురించి చెప్తూ ఉన్నాడు. సడన్లీ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ బాబాస్ మూడ్. హీ అపియర్స్ టు బి వెరీ టైర్డ్ అండ్ వెరీ సిక్ యాజ్ ఇఫ్ సంథింగ్ హ్యాస్ హ్యాపెన్ టు హిమ్. అలా మూడ్ ఉన్నటువంటి బాబా ఒక్కసారిగా ఆయన మూడ్ ఎలా మారుతుంది అంటే సడన్గా అంతవరకు ఆనందంగా ఉన్నటువంటి బాబా యొక్క మూడ్ మారిపోయేసరికి ఏదో అనారోగ్యం, ఏదో సుస్థి చేసినట్టుగా ఆయన ముఖం పాలిపోయినట్టుగా ఉంటుంది. అలాగే చూడ్డానికి కూడా చాలా అలసిపోయినట్టుగా ఆయన కనిపిస్తూ ఉంటారని ఈరోజు చెప్తున్నాడు. యట్ దేర్ ఈజ్ నథింగ్ దట్ వీ కెన్ సీ. అయితే మనం చూడ్డానికి ఇదేంటిది బాబా ఇంతవరకు బాగానే ఉన్నారు కదా, ఇదేంటి ఒకసారిగా ఇలా మారిపోయారని మనకు తెలుస్తుంది, కానీ ఆయన పడుతున్నటువంటి బాధ ఏంటో మనం చూడడానికి కంటికి కనిపించదు. సారీ. He appears to us to be very loving sometimes, full of love, overflowing with love, and we feel as if we want to do nothing but to love him. అది కొన్నిసార్లు బాబా ఎలా కనిపిస్తుంటారంటే ఆయన పూర్తిగా చాలా ప్రేమతో నిండిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటారు. ఇంకా ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే
బాబా ఆ ప్రేమను పోతపోస్తే ఒక రూపం దాలిస్తే బాబాగా వచ్చారా అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటారు. అంత ప్రేమను చూసేసరికి మనం ఎలా ఫీల్ అవుతామో తెలుసా? ఆయన్ని ప్రేమించడం తప్ప మనకి వేరే కర్తవ్యం అంటూ జీవితంలో లేదు అన్నంతగా ఫీల్ అయ్యేంతగా బాబా కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటారు. అగైన్ దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ మూడ్ అండ్ హీ అపియర్స్ టు అస్ టు బీ వెరీ స్టర్న్ ఆర్ ఫియరీ, అండ్ అట్ సచ్ మూమెంట్స్ హీ వుడ్ లైక్ నాట్ టు లవ్ హిమ్ బట్ జస్ట్ టు పే రెస్పెక్ట్స్ టు హిమ్ అండ్ వెయిట్ ఫర్ హిజ్ ఆర్డర్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. అయితే అలా ప్రేమమూర్తిగా కనిపించినటువంటి ఆయన కొన్నిసార్లు ఎలా కనిపిస్తూ ఉంటారంటే, ఆయన చాలా స్టర్న్గా గట్టిగా ఉన్నట్టు, అలాగే చాలా కఠినంగా ఉన్నట్టు, చాలా కోపంగా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో బాబాను చూస్తే మనకు ప్రేమించాలని కనిపించదు, కానీ ఆయనకి వెళ్ళి ఆయనకి మన యొక్క వందనాలని అర్పించుకుంటూ, మన యొక్క ఆరాధనలను సమర్పించుకుంటూ, ఆయన ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని నెరవేర్చేటట్టుగా మనం ఉంటే చాలు అన్నట్టుగా మనకు కొన్నిసార్లు కనిపిస్తుంది. బాబా రిమార్క్, నో వన్ కెన్ అండర్స్టాండ్ మై వేస్, ఐ ఆమ్ బియాండ్ యువర్ అండర్స్టాండింగ్, ఓన్లీ పర్ఫెక్ట్ మాస్టర్స్ కెన్ నో మీ అండ్ మై వేస్. అయితే బాబా ఈరోజు చెప్పిన తర్వాత ఇలా అన్నారనమాట, మీరెవ్వరూ నా వేస్ని, నేను అనుసరించే విధానాలను మీరెవ్వరూ కూడా అర్థం చేసుకోలేరు. ఐ ఆమ్ బియాండ్ యువర్ అండర్స్టాండింగ్, మీ యొక్క అవగాహనకి నేను అతీతంగా ఉంటాను. నా యొక్క రీతి, నా యొక్క పద్ధతులను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కేవలం పర్ఫెక్ట్ మాస్టర్స్, సద్గురువులకు మాత్రమే నా యొక్క విధి విధానాలు, నేను అనుసరించే మార్గాలు అర్థమవుతుంది, కానీ మిగిలిన వాళ్ళు ఎవరికీ అర్థం కాదు. మీ అవగాహనకి నేను అతీతంగా ఉంటానని చెప్పి బాబా అన్నారు. అనదర్ పాయింట్, బాబా కంటిన్యూడ్, యాజ్ యూ ఆల్ బికమ్ మోర్ ఇంటిమేట్ విత్ మీ, విత్ ఆపర్చునిటీస్ టు కమ్ క్లోజర్ టు మీ, ఆల్ దట్ ఈస్ గుడ్ అండ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్ విత్ ఇన్ యూ కమ్స్ అవుట్ ఇన్ స్పార్క్స్ యాజ్ ఇట్ వర్. అలాగే మరొక మాట ఏం చెప్పారంటే, మీరందరూ నాతో అత్యంత సన్నిహితంగా ఉండే కొలది, నాతో సాన్నిహిత్యం పెంచుకున్న కొలది మీలో ఉన్నటువంటి మంచి, అలాగే మీలో ఉన్నటువంటి పూర్తి చెడు, ఈ రెండూ కూడా బయటకు తన్నుకుంటూ వస్తాయని చెప్పేసి బాబా అన్నారు. అయితే మనలో ఉన్న మంచి, మనలో ఉన్న చెడు రెండు బయటకు వస్తాయన్నారు కదా, అది ఎలా వస్తాయి ఏంటి అన్న వివరాలు మనం నెక్స్ట్ వీక్ చదివి కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ఫిలిం షో. Returning again at 2:40 p.m, he entered the pandal and walked onto the stage. At 3 p.m. precisely, and in complete silence, Erich read out Naya Baba's final declaration. I am very happy to have you all here. I know that many of you have come to Meherabad under very difficult circumstances. Some of you have covered thousands of miles and even crossed continents to be at Meherabad today. It is your deep love for me that has braved all obstacles and prompted you to sacrifice your comforts and conveniences to honor my call and to be near me today. Just as illusion is necessary, I am deeply touched by your devotion
And I am proud of the hearts that contain such love and loyalty. There are many more devoted beloved hearts Baba. like yours, And one for me yearning was when to his be eyes present. conveyed a haunting sadness, and this produced deep within me the words, "Here is one who is homeless, seeking only to be given in each heart." Then, for the final time, we all sat together quietly. Darwin Shaw described that moment. Baba sat there like a beautiful flower, waves of love on him. The room became love's sanctuary. As the wind was sighing through the window high up the wall, it made a noise. Baba smiled and pointed to it. We nodded. No one wanted to break the enchantment of that quiet time. We were just I have not come to establish anything new. I have come to put life into the old. I have not come to establish retreats or ashrams. I create them for the purpose of my universal work, only to repeatedly dissolve them once that purpose has been served. The universe is my ashram, and every heart is my house. But I manifest only in those hearts in which all other than me ceases to live. When my universal religion of love is on the verge of fading into insignificance, I come to breathe life into it and to do away with the farce of dogmas that defile it in the name of religions and stifle it with ceremonies and rituals. The present universal confusion and unrest has filled the heart of man with greater lust for power and a greed for wealth and fame, bringing in its wake untold misery, hatred, jealousy, frustration, and fear. Suffering in the world light in spite of all the striving to spread peace and prosperity, to bring about lasting happiness. For man to have a glimpse of lasting happiness, he has first to realize that God, being in all, knows all, that God alone acts through all, that God, in the guise of countless animate and inanimate entities, experiences the innumerably varied phenomena of suffering and happiness. Thus it is God who has brought suffering in human experience to its height, and God alone who this illusory suffering and bring the illusory happiness to its height. Whether it manifests as creation or disappears in reality, whether it is experienced as existing and real or is perceived to be false and non-existent, illusion throughout is illusion. There is no end to it, just as there is no end to imagination. There are two aspects experience illusion: manyness and oneness. Manyness multiplies manyness, oneness goes on magnifying it. Manyness is the religion of illusion on which illusion lives. In the beginning of time, there was no such state of mess in illusion as there is today. When the evolution of consciousness began, there was oneness in spite of the diversity in illusion. With the growth of consciousness, manyness also went on increasing.
until now it is about to overlap the limit. Like the wave that reaches its crest, this height of manyness will dissolve itself and bring about the beginning of oneness in illusion. Suffering at its height will cause the destruction of this climax of manyness in illusion. The time has come in destruction of multiple separateness which keeps man from the feeling of unity and brotherhood. This destruction, which will take place very soon, will cause 3/4 of the world to be destroyed. The remaining 1/4 will be brought together to live a life of concord and mutual understanding, thus establishing a feeling of one in all fellow beings, leading them toward lasting happiness. Before I break my silence, or immediately after it, 3/4 of the world will be destroyed. I shall speak soon to fulfill all that is shortly to come to pass. To affirm religious faiths, to establish societies, or to hold conferences will never bring about the feeling of unity and oneness in the life of mankind, now completely absorbed in the manyness of illusion. Unity in the midst of diversity can be made to be felt only by touching the very core of the heart. This is the work for which I have come. I have come to sow the seed of love in your hearts, so that, in spite of all superficial diversity which your life in illusion must experience and endure, the feeling of oneness through love is brought about amongst all the nations, creeds, sects, and castes of the world. In order to bring this about, I am preparing to break my silence. When I break my silence, it will not be to fill your ears with spiritual lectures. I shall speak only one word, and this word will penetrate the hearts of all men and make even the sinner feel that he is meant to be a saint, while the saint will know that God is in the sinner as much as he is in himself. When I speak the word, I shall lay the foundation for that which is to take place during the next 700 years. When I come again after 700 years, the evolution of consciousness will have reached such an apex that materialistic tendencies will be automatically transmuted into spiritual longing, and the feeling of unity in spiritual brotherhood will prevail. This means that opulence and poverty, literacy and illiteracy, jealousy and hatred, which are in evidence today in their full measure, will then be dissolved through the feelings of the oneness of all men. Prosperity and happiness will then be at their zenith. This does not mean that oneness in illusion shall remain so eternally. This is because all this that is illusion. The consciousness of oneness as well as manyness in illusion is part of the process of evolution. The time is bound to recur when there will be again the same beginning, growth and culmination of the heights of manyness and oneness in illusion. My next advent after I drop this body will be after 700 years, and that will mark the end and the beginning of a cycle of cycles. All cycles of time in illusion end and begin after
700 to 1400 years. There have been and will be millions and billions of such cycles in a cycle of cycles. Thus, there is no end to illusion, which always remains illusion. Age after age, I come amidst mankind to maintain my creation of illusion, thereby also awakening humanity to become aware of it. The framework of illusion is always one and the same, but the designs in illusion are innumerable and ever-changing. My advent is not to destroy illusion, because illusion as it is absolutely nothing. I come to make you become aware of the nothingness of illusion. Through you, I automatically maintain illusion, which is nothing but the shadow of my infinite self. And through me, you automatically discard illusion when you are made aware of its falseness. My manifestation will be of short duration. This short period will, in quick succession, cover my humiliation, the breaking of my silence, my glorification, and my violent physical end. Everlastingly, with all the divine bliss within me, I eternally suffer for one and all. Thus, I am crucified eternally and continually for all. During this short period, my word of words will touch the hearts of all mankind, and spontaneously this divine touch will instill in man the feeling of oneness of all fellow beings. Gradually, in the course of the next 700 years, this feeling will supersede the tendency of separateness and rule over the hearts of all, driving away hatred, jealousy, and greed that breed suffering, and happiness will reign. Up until these 3 weeks in India, I no doubt accepted Baba intellectually as the Christ, and although there was fervour, there was not the depth of attachment to the body of the avatar until my meeting him in 1954. The magic quality of those days in 1954, the sharp mornings and soft evenings, the indefinable quality of the atmosphere of Mehrabad, in which the ordinary became extraordinary. That atmosphere, heightened immeasurably by the physical presence of Baba, pressed around me, palpable, warm, comforting, supportive, containing so much that I was at home, to the exclusion of any other home in the world. It is now 50 years later, and still that time is vivid in memory and experience. It constantly reminds me to turn to him, allowing the heart to respond to his truth and beauty, and thus replacing, submerging the clamours of the mind and its jumbled sanskaras. To do this, I remind myself to constantly feed the heart from the source of love, beloved Meher Baba. Love conquers all.
love alone prevails. We have waited all night for you, but now the dawn is come. We feed the heart from the source of love, beloved Meher Baba. Love conquers all. Love alone prevails. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ నెలలో జరగబోయే కార్యక్రమాల వివరాలండి. రేపు రెండవ తేదీ అక్టోబర్ మల్కాజ్గిరి సెంటర్, అవతార్ మెహర్ బాబా మల్కాజ్గిరి సెంటర్ యొక్క వార్షికోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. రేపు కార్యక్రమం మల్కాజ్గిరి సెంటర్లో సాయంత్రం 4:30 నుంచి 8 గంటల వరకు 1 గంట సేపు ఏకనామం, ఆ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ అవి ఉంటాయి. ఆ తర్వాత 14th and 15th 14-15 తేదీలు ఈ 2 రోజులు కూడా మన మంత్లీ నగర సంకీర్తన కార్యక్రమాలు. 14వ తేదీన మన మనోనాష్ కేవ్ ప్రాంతంలో ఉంటుంది, వాట్సాప్లో వివరాలు పెట్టడం జరుగుతుంది. అలాగే 15th ఆదివారం, 3వ ఆదివారం అవుతుంది, మన జూబ్లీ హిల్ సెంటర్ దగ్గరలోనే నగర సంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత ముఖ్యమైన ప్రోగ్రాం ఈరోజు ఆల్రెడీ అనౌన్స్ చేసిందే ప్రోగ్రామ్ అండి. 22వ తేదీ 22 అక్టోబర్ 2023 ఆదివారాన్న మన మనోనాష్ కేవ్ దగ్గర బాబా తలపట్టిన మనోనాష్ కార్యక్రమం యొక్క వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. బస్సు వివరాలు, అలాగే అవుట్ స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు, ఇవన్నిటి కూడా ఏర్పాట్లు ఆల్రెడీ వాట్సాప్లో వివరాలు అవి దాని ప్లానింగ్ జరుగుతుంది, దాని వివరాలు పెట్టడం జరుగుతుంది. సో మన ఫ్యామిలీసే కాకుండా బంధుమిత్రులందరినీ కూడా దాని ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయవలసిందిగా ప్రార్థన. ఆ తర్వాత 24వ తేదీ అక్టోబర్ 24వ తేదీ అవతార్ మెహర్ బాబా అత్తాపూర్ సెంటర్ యొక్క వార్షికోత్సవం అనౌన్స్ చేశారు. దాని ప్రోగ్రామ్ వివరాలు కూడా మనం వాట్సాప్లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు ప్రేయర్స్ మరియు ఆరతి. अवतार मेहर बाबा की जय. ओ परवरदिगार, सर्वपोषक, सर्वरक्षक, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరునూ ఎరుంగరారు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షులతో కాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవెల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటును గలవు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళువు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహురమజ్దా, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, ఏ యజ్దాన్,
లా ఇల్లా ఇల్లిల్లా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమునగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడితప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనమున గూర్చినట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగు చేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగువలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి మమ్ము క్షమింపబేడుకొంచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారం చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్మల్ని క్షమింపబేడుకొంచున్నాం. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా నీతో ఐక్యము పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరకు సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును వీడకొండని విధముగా మాకందరికీ సహాయభూతుడవకం. అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే. अवतार मेहर बाबा की जय. देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे. प्रियतमा मन सुहारती दे. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు. కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు. కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు. దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య నామమే ఇహమే పరమై ప్రకాశించగా. అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుజ్యము పొందగా. పాహి శరణు సాయుజ్యము పొందగా. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాదిదేవా ప్రేమ స్వభావ
प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय।